శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో కర్ణాటక రాజకీయాల్లో మళ్లీ రిసార్ట్ పాలిటిక్స్ మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో 7 స్థానాల కోసం 8 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో రాజకీయ ఉత్కంఠ పెరిగిపోయింది. ముఖ్యంగా 7వ సీటు కోసం హోరాహోరీ పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో క్రాస్ ఓటింగ్ భయం కూడా పెరిగింది. అందుకే జేడీఎస్ తన ఎమ్మెల్యేలను రిసార్టుకు తరలిస్తోంది. హెచ్డి కుమారస్వామి నేతృత్వంలోని పార్టీ బెంగళూరు సమీపంలోని ఓ విలాసవంతమైన గోల్ఫ్ రిసార్ట్లో ఎమ్మెల్యేలను ఉంచుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా అదే వ్యూహాన్ని అమలు చేస్తోంది. తన ఎమ్మెల్యేలను ఇప్పటికే ఓ రిసార్టుకు తరలించింది. మైసూరు రోడ్లోని రిసార్ట్లో పార్టీ ఎమ్మెల్యేలు బస చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో అసలు పోటీ అంతా చివరి సీటు గురించే. సభాబలాన్ని బట్టి చూస్తే కాంగ్రెస్ కు 4 స్థానాలు, బీజేపీకు 2 స్థానాలు దాదాపు ఖాయంగా కనిపిస్తున్నాయి. కానీ 7వ స్థానమే ఇప్పుడు కీలకంగా మారింది. ఆ సీటును కాంగ్రెస్ కూడా గెలుచుకోవాలని చూస్తుంది. జేడీఎస్ కూడా అదే లక్ష్యంతో ఉంది. అయితే ఏ పార్టీకి కూడా ఆ సీటును సొంతంగా గెలిచేంత సంఖ్యాబలం లేదు. అందుకే ప్రతి ఓటు కీలకంగా మారింది. క్రాస్ ఓటింగ్ జరిగితే మొత్తం ఫలితం మారిపోయే అవకాశం ఉంది. దీంతో ఎమ్మెల్యేలను కాపాడుకునే పోటీ మొదలైంది. ఒకవైపు రిసార్ట్ రాజకీయాలు, మరోవైపు వ్యూహాత్మక సమావేశాలు. ఇప్పుడు కర్ణాటక రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ హై వోల్టేజ్ పోరులో ఏ పార్టీకి 7వ సీటు దక్కుతుంది, ఎవరి వ్యూహం ఫలిస్తుంది అన్నది త్వరలో తేలనుంది.